వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. గానకోకిలల మధుర స్వరాలతో, గండు తుమ్మెదల ఝుంకారాలతో, గానకోకిలల మధుర స్వరాలతో, గండు తుమ్మెదల ఝుంకారాలతో, మలయ మారుతాల చల్లని గాలులతో, సముద్రపు అలల గంభీర ఘోషలతో, మలయ మారుతాల చల్లని గాలులతో, సముద్రపు అలల గంభీర ఘోషలతో, చిలుక పలుకులతో, నెమలి నాట్యంతో, చిలుక పలుకులతో, నెమలి నాట్యంతో, అరవిరిసిన పూతోటలో విరిసిన మధుర సువాసనలు వెదజల్లే మల్లె విరజాజులతో, అరవిరిసిన పూలతో, ఆ తోటలో ఉన్న మధుర సువాసనలు వెదజల్లే మల్లె విరజాజులతో, వికసించిన కలువలతో, పున్నమి చందమామ వెన్నెల వెలుగులతో, తపనుని రాకతో వికసించిన కలువలతో, పున్నమి చందమామ వెన్నెల వెలుగులతో, త్రివేణీ సంగమ నదుల పరమ పవిత్రతతో, త్రివేణీ సంగమ నదుల పరమ పవిత్రతతో, మధుర ఫలాలనిచ్చే వృక్షరాజములతో, అందమైన మేఘాల వరుసలతో, మధుర ఫలాలనిచ్చే వృక్షరాజములతో, అందమైన మేఘాల వరుసలతో, ప్రకృతి పులకరించే చిరుజల్లులతో, పిల్ల తెమ్మెరలతో, ప్రకృతి పులకరించే చిరుజల్లులతో, పిల్ల తెమ్మెరలతో, పవిత్రమైన గోమాత వృషభరాజములతో, పవిత్రమైన గోమాత వృషభరాజములతో, ఘీంకరించే గజరాజులతో, ఘీంకరించే గజరాజులతో, నర్తకీమణుల నృత్య కేళికా విన్యాసములతో, నర్తకీమణుల నృత్య కేళికా విన్యాసములతో, సొగసైన నాట్య భంగిమలతో ప్రకృతి ఎంత అందముగా పలుకరిస్తోంది, ప్రకృతి ఎంత అందముగా పలుకరిస్తోంది. మనసుకు హత్తుకునే హిమాలయాలు, ఔరా అనిపించే పర్వత శ్రేణులతో, మనసుకు హత్తుకునే హిమాలయములు, హిమనీ నదాలు, ఔరా అనిపించే పర్వత శ్రేణులు, పవిత్రమైన భోళాశంకరుని కైలాసధామం, కైలాస శిఖరం, పరమ పవిత్రమైనటువంటి భోళాశంకరుని పవిత్రధామం కైలాస పర్వతం, పరమ పవిత్రతను కూర్చే మానస సరోవరం భోళాశంకరుని కైలాస పర్వతం, ఆ చెంతనే పులకరించే మనసుకు పవిత్రతను చేకూర్చే మానస సరోవరం. గంగోత్రి, యమునోత్రి, కేదార బదరీనాథుల పుణ్యధామాలతో వెలిసిల్లే హిమాలయ పర్వత శ్రేణులు. గంగోత్రి, యమునోత్రి, కేదార బదరీ క్షేత్రాల అత్యంత పరమ పవిత్ర పుణ్యధామాలతో భరతమాత ఎంత అందముగా గంభీరముగా దర్శనమిస్తోంది. భరతమాత ఎంత అందముగా గంభీరముగా దర్శనమిస్తోంది. చూసిన తడవునే ఏదో పవిత్ర భావన. ఎద తలుపులను తెరిచి చూస్తే ఆకాశమంత ఆనందం, అనంతమైన హృదయావేశం. చూసిన తడవగానే ఏదో పవిత్ర భావన. ఎద తలుపులను తెరిచి చూస్తే ఆకాశమంత ఆనందం, అనంతమైన హృదయావేశం. తన బిడ్డలను ప్రేమగా పిలుస్తున్నట్లు తోస్తోంది కదూ, తన బిడ్డలను ప్రేమగా పిలుస్తున్నట్లు తోస్తోంది కదూ. తన ఒడిలోనే సేద తీరాలని, మాతృప్రేమను పొందాలని తహతహలాడే ప్రతి మనసుకు ఊరటనిస్తూ, తన ఒడిలో సేద తీరాలని, మాతృప్రేమను పొందాలని తహతహలాడే ప్రతి మనస్సుకు ఊరటనిస్తూ దర్శనమిచ్చే ఆ తల్లికి మాతృవందనం చేస్తూ, ఇవే నా ప్రణతులు, ఇవే నా ఆనంద కర్పూర హారతులు. దర్శనమిచ్చే ఆ తల్లికి మాతృవందనం చేస్తూ, ఇవే నా ప్రణతులు, ఇవే నా ఆనంద కర్పూర హారతులు.